టీవీ నేను సాయి సుధా నేను అఖిల బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు రాయితీ గడువు మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు. రాయితీ నేపథ్యంలో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. డిసెంబర్ 26 నుంచి ఇప్పటి వరకు 76,79,000 చలాన్లకు సంబంధించి 66,77,00,000 రూపాయల చెల్లింపులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలు ఆటోలకు 80%, 4 వీలర్లకు 60%, ఆర్టీసీ బస్సులు తోపుడు బండ్లపై 90%, భారీ వాహనాలపై 50% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రాయితీని ప్రకటిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 04027852721 వాట్సాప్ నెంబర్ 8712661690 నెంబర్లకు సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మీ సేవ, పేటీఎం, టీ వాలెట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని వారు అంటున్నారు. అయితే ఫేక్ చలానా వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు రాయితీ గడువు మరో 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ పెండింగ్ చలాన్ల గురించి స్పందించారు. స్పందన అయితే ఇప్పటివరకు చాలా బాగుందని చెప్పారు. అయితే ప్రజలు సహకరించాలని కూడా ఎప్పటికీ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మొత్తం 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉండగా వాటిలో 77 లక్షలు ఇప్పటి వరకు ప్రజలు చెల్లించారు 3 కమిషనరేట్ల పరిధిలో అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం 67 కోట్ల రూపాయలు ఇప్పటికీ వసూలైనట్లుగా కూడా అడిషనల్ సిపి ట్రాఫిక్ సంబంధించిన అడిషనల్ సిపి విశ్వప్రసాద్ వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే ఈ మిగతా అంటే ప్రజలు కూడా తొందరగా చెల్లించాలని చెప్పి ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ట్రాఫిక్ అడిషనల్ సిపి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 వీలర్స్కి 80% కావచ్చు, ఆటోలకు 80% కావచ్చు, అటు కార్లకు 60%, హెవీ వెహికల్స్ 50% రాయితీని కల్పించింది. గతంలో కరోనా వచ్చిన సమయంలో కూడా ఇదే విధమైన రాయితీని కల్పించింది. అయితే ఇప్పుడు కూడా ప్రజలను అంటే చాలాలో ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే అంటే రాయితీ కల్పించిందని చెప్పి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి 18 కోట్లు, సైబరాబాద్కు సంబంధించి 14 కోట్లు, మొత్తం రాచకొండ సిబికి సంబంధించి 7.5 కోట్ల రూపాయలు కూడా వసూలైనట్లు కమిషనరేట్ల పరిధిలో వివరించడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో అంటే ఫేక్ సైట్లు కూడా అంటే ఈ వెబ్సైట్కి సంబంధించి పోలీసులకు సంబంధించి అంటే ట్రాఫిక్ సంబంధించి చలాన్లకు సంబంధించి 2 ఫేక్ సైట్లను కూడా గుర్తించామని చెప్పి కూడా ఆయన తెలిపారు. అయితే ఆ ఫేక్ సైట్లకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పి ఆ సైట్లను మూసేయించామని ఇప్పటి వరకు కూడా చెప్పారు. వాటికి సంబంధించి ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా కొన్నింటికి మాత్రమే అంటే డబ్బులు అక్కడ చెల్లించారు, మిగతా వాటిని ఎక్కడ కూడా చెల్లించలేదు. మొత్తం మీద ఇప్పటి వరకు ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాటన్నింటిని కూడా చెల్లించాలని చెప్పి కూడా అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఓకే రమేష్, అయితే మరి దీనికి సంబంధించి ఇంకా గడువు 4 రోజులు మాత్రమే ఉందంటున్నారు. ఇంకా గడువు పెంచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే గడువు అంటే అది చివరి తేదీకి వచ్చే వరకు అని చెప్పలేము. ఎందుకు అంటే ఎంతమంది చెల్లిస్తారు డబ్బులు ఇప్పటికీ అంటే 77 లక్షల చలాన్లు కూడా చెల్లించారు. మొత్తం 67 కోట్లు వసూలైనాయి. దాదాపుగా 3,59,00,000 చలాన్లు ఉండగా అంటే 77 లక్షలు చెల్లించారు. ఇంకా 4 రోజుల్లో ఎంతమంది చెల్లిస్తారనే దానిపై కూడా స్పష్టత లేదు. అంటే అంటే మొత్తం చివరి తేదీకి వచ్చేసరికి ఎంతమంది చెల్లిస్తారు, ఎంత అంటే చెల్లించిన దాన్ని బట్టి గడువు పొడిగించాలన్నా అంటే డబ్బులు ఎన్ని వసూలయ్యాయి లేదా అని చెప్పి ఆ చివరి తేదీ నాడు ఎంతవరకు ఉన్నదని చూసుకొని బట్టి పెంచుతారా లేదా అనే దానిలో స్పష్టత వస్తుంది. ఇప్పటికిప్పుడైతే దాంట్లో స్పష్టత అయితే మనకు లేదు. ఓకే రమేష్, అయితే మరి ఈ క్రమంలో మరి కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా మనం చూస్తున్నాం. మరి ఫేక్ అకౌంట్స్ను గుర్తించాలంటే సో దానికి సంబంధించి ఎలా చూడాలి? 6 నెలల కిందనే 2 ఫేక్ సంబంధించిన వెబ్సైట్లను గుర్తించామని చెప్పి కూడా అడిషనల్ సిపి చెప్పారు. వాటికి సంబంధించి సైబర్ క్రైమ్ స్టేషన్లో హైదరాబాద్లో ఉన్న సైబర్ క్రైమ్ స్టేషన్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఆ సైబర్ క్రైమ్కి సంబంధించిన మిగతా అంటే ఎన్ని డబ్బులు వసూలు చేశారో వాటికి సంబంధించి ఎన్ని డబ్బులు వసూలు చేశారు వాళ్ళ దగ్గరని అంటే వాళ్ళని పట్టుకునే క్రమంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఆ సైట్లను అయితే 2 ఉన్నాయి. ఆ 2 సైట్లను కూడా మూసివేయించాము. ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అయితే వాటి మూసివేశాం కనుక ఉన్న చలాన్లకు డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా అంటే ఒక విధంగా వాహనదారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ట్రాఫిక్ పోలీసులు. అంటే ఇప్పటి వరకు అయితే ఉన్న వాటిని మూసేయించారు కనుక ఒకటే సైడ్ గవర్నమెంట్ సైట్ మాత్రమే ఉన్నది, వాటిలో మాత్రం డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అనంతపురంలోని జేఎన్టీయూలో 13వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమి, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ రంగు జనార్దన, ప్రిన్సిపల్ సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. Donors of endowment gold medals
alumni, graduate students, recipients of PhD degrees, board medal winners, parents and family members, press and media, and other invitees assembled here at the 13th convocation, and those joining us from the due to the degree of Doctor of Science honoris causa on account of your eminence and attainments. Council, directors, principals of constituent and affiliated colleges, invited guests, people's representatives, teaching and non-teaching staff, donors of endowment gold medals, alumni, graduate students, recipients of PhD degrees, gold medal winners, parents and family members, press and media, and other invitees assembled here at the 13th convocation, and those joining us from the due to the degree of Doctor of Science honoris causa on account of your eminence and attainments. Council, directors, principals of తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. బయట వచ్చిన వదంతులను ఎవరూ నమ్మవద్దన్నారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడం వల్ల షుగరు, బీపీ కొంచెం పెరగడంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం మాత్రమే విశాఖ ఆసుపత్రిలో ఉన్నానని పేర్కొన్నారు. మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కలుద్దామని సీతారాం అన్నారు. దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చింది అని ఇష్టవచ్చడిగా ప్రచారం చేయటం సరైనటువంటి కాదు. కాబట్టి నేను సోమవారం నుంచి మళ్ళా మన ప్రభుత్వ కార్యక్రమాలకి యథాతథంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే నేను మళ్ళా త్వరలోనే ఈ ప్రజాహిత కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటించి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాను. అది నా డ్యూటీ, అది నా ధర్మం. ఎవరు ఎన్ననుకున్నా మనం పట్టించుకోవాల్సిన పని లేదని మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను. అందుకు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద వ్యాధి వచ్చింది. జగన్ రెడ్డి లాంటి నియంతృత్వ వ్యక్తిత్వం ఉన్న సీఎంని తాను ఎక్కడా చూడలేదని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో సీఎం జగన్ రెడ్డి ముఖంలో సిస్టర్ స్ట్రోక్ ని చూస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా తాము ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చేరటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నువ్వు ముందు పెట్టుకుని ప్రయత్నిస్తే అది ధృతరాష్ట్ర కవిలు అవుతుంది తప్ప కానీ కాదు. ఇప్పుడు ఇంతమందిగా సన్ స్ట్రోకులు చూసాం, ఈ డాక్టర్ స్ట్రోకులు చూసాం తెలంగాణలో. ఇప్పుడు సిస్టర్ స్ట్రోకులు చూస్తున్నాం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చెల్లెల ద్వారా ఆయన ప్రమాదం పడిపోయింది. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఆయన రంగ ప్రవేశం చేస్తారండి. అవి అరంగేట్లు రావడం జగన్ గుండెల్లో బాకులు పూర్తిపోతున్నాయి, గుణపాలైపోతుంది. ఏమో తెలియదు ఆమె ఎట్లా ఉంటుందో ఏమో మాకు తెలియదు. ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరున్నా వాళ్ళతో కలిసి పనిచేయడం. చంద్రబాబు వెనక్కి వచ్చి కూడా ఇండియా కూటమి అంటే తప్పనిసరి పనిచేస్తాం. సెమినార్స్ కూడా ఆ విధంగా పనిచేయగలిగితే ఆలోచిస్తాం. అవునండి, ఇప్పుడు బిచ్చగాడు కూడా బాగా తిని చెట్టు కింద పడుకుంటాడు, కళ వస్తుంది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అంటాడు. నా పెళ్ళం కాస్త జాగా కావాలా జరుగుతాడు. మనం బిడ్డలు పుడతారు, బాగులు జరుగుతారు, చివరికి కింద పడిపోతాడు. ఎందుకంటే ఆ కళ ఇది అట్లా కళ్ళగా ఉంటున్నాడు. దానికి మనం ఏం చేద్దాం? మేము బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరున్నా వాళ్ళతో పాటు మేము పోం. దానికి వ్యతిరేకపోతే ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరు వస్తే వాళ్ళంతా మేము కలిసి పనిచేస్తాం. ఇంకా శర్మిల పాపం ఇంకా రాలేదు, ఇంకా ఆయన పూలు చుట్టుకోలేదు, పని చేయాలి కదా. ఇప్పుడు ఇది వస్తే మంచిదే, ఆహ్వానం తగ్గే విషయమే, నేను కారణం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కేవలం రాజకీయాల్లో ఉన్నటువంటి నియంతే కాదు, కుటుంబంలో కూడా నియంతే. ఆయన జైల్లో ఉన్నప్పుడు నిర్వహించినంత శర్మిల, మరి ఆమె ఏమైంది? వాళ్ళ అమ్మ ప్రతిష్టాలుగా ఆమె నిలబెట్టింది, ఆమె ఏమైంది? వాళ్ళ సొంత బాబాయ్ ధర్మరాజు లాంటి వాడు ఏం చేశారు? ఇవన్నీ ఇంట్లోనే పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు లోపల స్టార్ట్ అయింది, వైసీపీ లోపల స్టార్ట్ అయింది, ఎవరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద కార్మిక నాయకులతో కలిసి కార్మికులు సమ్మెను నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి మహేష్, ఏఐసిటియు నాయకులు ప్రసాద్, ఏఐటియుసి నాయకులు నరసింహారావు, మున్సిపల్ కార్మికులు తదితరులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది.
ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. చర్చలో పేరుకు పిలుస్తున్నారు తప్ప వాటిని సఫలీకృతం చేయకుండా చిత్తశుద్ధితో చర్చలు జరపట్లేదు. కార్మికుల్ని మోసం చేసే ఇలాంటి ప్రభుత్వాలు ఇలా ఉంటే కార్మికులు తప్పనిసరిగా బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే పోటీ కార్మికుల్ని పెట్టారు. కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నే మున్సిపల్ కమిషనర్ గారు అధికార పార్టీ కౌన్సిలర్లు అందరూ కలిసి మమ్మల్ని ఇక్కడికి పిలిచి రాయబారం చేయాలని చూశారు. మేము దానికి ఒప్పుకోలేదు. కానీ బయట కొండపల్లి నాయకులు, ఇబ్రహీంపట్నం యూనియన్ నాయకులు పని చేసుకోమన్నారని చెప్పి బయట ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అల్లూరి జిల్లా రంపచోడవరంలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరిన సందర్భంగా వారు 5 రోజుల నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు రిలే దీక్షలు బైఠాయించారు. సీఎం జగన్ ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా తమ సమ్మెను విరమించేది లేదని అంగన్వాడీలు అన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు సమ్మె చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులుగా నిరసన చేస్తున్నా సీఎం స్పందించడం లేదని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను విరమించే ప్రసక్తి లేదన్నారు. ఎదురు చూస్తుంటే మీరు ఏ జీవో పంపించారండి అంటే మేము అసలు అత్యవసర సేవలు అని అన్నారు. ఇన్ని రోజులు గుర్తు రాలేదా మా అత్యవసర సేవలో కాదు అని అనేసి? అత్యవసర సేవలు ఎవరికి ఇస్తారండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇస్తారు అత్యవసర సేవలు అనేసి. మా అత్యవసర సేవలు కాదు కదా, మీరు పట్టించుకోలేదు కదా. 25 రోజులు మమ్మల్ని వదిలేశారు కదా. చర్చలకు పిలిచేటప్పుడు కూడా మీరు ఎన్ని రోజులు చేసుకుంటారో సమ్మెలు ధర్నాలు చేసుకోండమ్మా అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు జడుస్తున్నారు అంటే మా మీద భయం అనేది కలిగిందనమాట. అందుకనే మీరు ఎస్మాన్ అనేది ప్రయోగిస్తున్నారు. మా మీద భయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో మమ్మల్ని చర్చలకు పిలవండి. 26,000 జీతం ఇస్తున్నాం అన్నట్టుగా తెలియపరిచేయండి. గ్రాడ్యుటీ కూడా అమలు చేస్తున్నాం అనేసి జీవో పాస్ చేయండి. మాకు కావాల్సిన ఈ 2 జీవోలు పాస్ చేయడం. ఆ ఎస్మాన్ జీవో మాకు అవసరం లేదు. అది మీరు ఇచ్చినా మేము బెదిరేదే లేదు, అదిరేదే లేదు. మా ఉద్యోగాలే తీసేస్తాను అనేటప్పుడే మేము జడిసిపోలేదండి. ఈ ఎస్మాక్ మేము ఎలా జడుస్తామని అనుకున్నారు? మీరు మమ్మల్ని చూసి జడిసిపోయారు. అందుకనే ఇలాంటివన్నీ మీరు మా మీద ప్రయోగిస్తున్నారు. మీరు ఎలాంటి ప్రయోగించినా సరే మేమైతే సమ్మెని విరమించేదే లేదు. మా 26,000 వేతనం పెంచితేనే, గ్రాడ్యుటీ అమలు చేస్తేనే మేము సమ్మెలో నుంచి విరమిస్తాం. ఇప్పుడు ఎందుకంటే మీరు జడిసిపోయి ఈ ఎస్మా అనేది ప్రయోగిస్తున్నారు. ఆమర నిరాహార దీక్షలని మేము ముందు ప్రకటించాం కాబట్టి ఇంకా మా వైపు ఇంకా మద్దతు పెరిగిపోతుందని మీరు జడిసిపోయారు. మీకు ఇదంతా ఎఫెక్ట్ మీ మీద ఎక్కడ పడుతుందో ఆల్రెడీ పడింది. అందుకనే మీరు జడిశారు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. మాకు కావాల్సింది ఈ జీవో కాదండి. ఈ గ్రాడ్యుటీ అమలు చేస్తున్నామనే జీవో కావాలి, 26,000 వేతనం ఇస్తున్నామని జీవో కావాలి. ఏం మీరు తాళాలు బద్దలు కొట్టించారు కదా. మీ గవర్నమెంట్ వాళ్ళు చెయ్యట్లేదా? చేయించుకోండి. అంతవరకు చేస్తారో చేయించుకోండి. మేము కూడా అంతవరకు ఈ సమ్మెలోనే ఉంటాం. మాకు కావాల్సిన జీవాలు వచ్చే వరకు మేము సమ్మెలోనే ఉంటాం సార్. మీరైతే ఎలాంటివి ప్రయోగించినా సరే మా అంగన్వాడీ వాళ్ళం అనేది ఆదరం బెదరం. మేము ఇక్కడే ఉంటాం. తస్మాత్ అని చెప్పి ఆయన ఒకటి పంపించారు. దాన్ని కూడా మేము భయపడలేదు. ఆయనకి తస్మాత్ జాగ్రత్త అని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం అంగన్వాడీ తరపున. ఎందుకంటే ఆయన 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు కాదు కదా. ఆయన ఫిబ్రవరి 2వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. ఆయన వెళ్ళిపోతారు. ఆయన ఇంటికి మూటముళ్ళు సర్దుకొని వెళ్ళిపోవాలి తప్పితే కానీ ఆయన మళ్ళీ వస్తారని కళ్ళకు అంటున్నారేమో. ఆయన అక్క చెల్లెమ్మలమ్మని చెప్పేసి ఆయన ఆ రోజు అనుకున్నారు. ఈ రోజు అక్క చెల్లెమ్మల కనపట్లేదా? ఈ రోజు పోషకాహారాల గురించి చెప్తున్నారు. 26 రోజులు అవుతుంది మేము ఈరోజు సమ్మెలో కూర్చొని. ఇంతవరకు ఏమైంది ఆయనకి? ఈ రోజు ఏం భయం పుట్టిందా? ఆయన గుండెలో రైలు పరిగెట్టాయా ఏమన్నాని? ఈ రోజు ఏమో నెస్మా నువ్వేం ప్రయోగిస్తావా? నువ్వు ప్రయోగించిన మేమే దేనికి భయపడవు. నీ తాటాకు చెప్పడానికి అస్సలు భయపడవని మేమైతే హెచ్చరిస్తున్నాం. మేమైతే మనను పోలీసులు చెమటలు పట్టించాం. మేమే అంగన్వాడీ వాళ్ళమే
గంత సాధించా మేమైతే నువ్వు భయపడి ఈ రోజు నువ్వు మాకేమో అని అయితే అస్మాసు నువ్వేం ప్రయోగిస్తున్నావంటే భయపడిపోతారు వీళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఆడవాళ్ళు కదా అనుకున్నాము. మేము ఆడవాళ్ళం కదా, ఆదశక్తులుగా మేము నీకు నిరూపిస్తాం. ఏమంటే ఏంటంటే నీకు ఛాలెంజ్ చేసి మేము నిరూపిస్తాం. అంతే తప్పగా ఏదో ఉన్నావు కదా, అధికారంలో ఉన్నావు కదా, ఏ మాట అయినా సరే చెల్లుతాదని అనుకుంటున్నారేమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మా దగ్గర అంగన్వాడీల దగ్గర మాత్రం మీ మాటలు చెల్లవు. ఎందుకంటే 26 రోజులు అవుతుంది మేము సమ్మెలో కూర్చొని. ఈ రోజు చెల్లం వచ్చిందా? ఈ రోజు నీకేమో సీమలు దమ్ములు పాకయ్యా మీకు ఏమన్నా ఒకసారి గమనించండి. తాళాలు బదలు కొడితే ఊరుకున్నామేమో, ఈ రోజు మాత్రం తస్మాలు ఎస్మాలు నువ్వు చేస్తావు. మీకే తస్మా జాగ్రత్తలు మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం. మేము ఏమనుకుంటారండి మీరు అసలు మమ్మల్ని ఊరికి ఆడవాళ్ళు కదా ఏమి చేయలేరు అనుకుంటారేమో. ఆడవాళ్ళు తలంచుకుంటే దేనినైనా రాజ్యాలే కూలగొట్టిన వాళ్ళు ఆడవాళ్ళవి. అది ఒకసారి గమనిస్తే బాగుంటుందని మాత్రం మేము అంగన్వాడీ తరఫున హెచ్చరిస్తున్నామండి. మేమైతే మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈ రోజుకి 26వ రోజు అండి మేము సమ్మెకి వచ్చి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి 26 రోజుల నుంచి కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు కనబడలేదు. ఈ రోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు కనిపించారట. ఈ రోజు కళ్ళు తెరిచాయట సీఎం గారికి. ఈ 26 రోజులు కూడా కళ్ళు మూసుకుని ఉన్నారట సీఎం గారు. ఈ రోజు కళ్ళు తెరిచారట. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఈ రోజు కనిపించారట. అందుకనిసని ఆయన ఏంటంటే మాకు ఒక జీవో రిలీజ్ చేశారండి. జీవో నెంబర్ 2 ఎస్మా జీవో అని అతను ఎస్మా జీవో రిలీజ్ చేశారు. కానీ మా అంగన్వాడీలు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం సీఎం గారికి. మీరు ఇలాంటి జీవాలకి ఎన్నో జీవాలు మేము చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం. మీరు ఏమి చేసినా మేము జైల్లో కూడా కూర్చోడానికి సిద్ధంగానే ఉన్నాం. మేము దేనికైనా రెడీగానే ఉన్నాం. మీరు జైల్లో పెడతారా, లేకపోతే మమ్మల్ని ఎన్కౌంటర్లు చేస్తారా, లేకపోతే మాకు తస్మాత్ జీవో విడుదల చేసి మమ్మల్ని భయపెడతారా? ఇలాంటి జీవాలు ఎన్నో చూసాం. మీరు 6 నెలలు టైం అడుగుతున్నారు. ఎందుకు? మీకు 6 నెలల వరకు కూడా ప్రభుత్వం ఉందా? మేము అడుగుతున్నాం అంగన్వాడీల తరపు నుంచి. మీకు 6 నెలలు కూడా ప్రభుత్వం టైం ఉందా? మీరు ఫిబ్రవరి 2వ తారీఖు వస్తుంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మీరెవరో మేమెవరో. అలానే మీరు 6 నెలలు టైం అడిగితే జీవో ఎందుకంటే రిలీజ్ చేస్తారు? అంటే మీరు 1000 రూపాయల జీతం పెంచి మొత్తం 7,000 నుంచి 11,500 నేనే చేశానని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. అదే విధంగా అంటే వచ్చే ప్రభుత్వానికి కూడా మేమే ఉంటామనేసి ఇలాగ మీరు అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ లాగా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు రుషికొండ ప్యాలెస్ కట్టిన 450 కోట్లు పెట్టి మీరు రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఆ రుషికొండ మా జీతాలు అంగన్వాడీ వాళ్ళ జీతాలు పెంచితే 300 కోట్లు సరిపోతాయి ఏపీ మొత్తం మీద. కానీ మీరు ప్యాలెస్లు కట్టి మీరు గడపకి పోగ్రాలు చేయించుకొని ఆడుదామా ఆంధ్ర, నెక్స్ట్ ఏమో సాధికార యాత్రలు, ఇవి పనికి మారి పోగ్రాలు అన్నింటికి మా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి మీరు దుర్వినియోగం చేసి ఈ రోజు మా అంగన్వాడీల మీద నువ్వు ఎస్మా ఉపయోగిస్తావా? ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు అక్క చెల్లెమ్మలు అనుకొని వచ్చావు. ఈ రోజు నీకు ఆదిశక్తులుగా కనబడతావు. ఈ 25 రోజులు చేసిన ఉద్రిక్తత, ఈ 25 రోజులు చేసిన పోరాటం ఒకటి. ఈ రోజు నుంచి మరింత గట్టిగా పోరాటం చేస్తాం. మేము ఎక్కడ తగ్గేది లేదు. దేనికైనా రెడీ. ఇలాంటి జీవాలు ఎన్నో కూడా మేము తగలబెట్టాం. ఈ ఎస్మా జీవాన్ని కూడా తగలబెడతాం. ఇప్పుడు ఈ అంగన్వాడీ సాక్షిగా చెప్తున్నాం.